పంపివేసెను. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే వారు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు అంటే, మొదట దేవుడు వారు గ్రహించారు ఏంటి, ఎప్పుడైతే తినవద్దన్న దాన్ని తిన్నారో వారు మేము దిగంబరులమే ఉన్నామని చెట్టు చాటున దాక్కున్నాము. అప్పుడు కచ్చడములు ఆ యొక్క కచ్చడములతో ఆకులతో వాళ్ళు ఏం చేస్తారంటే వస్త్రాలను తయారు చేసుకుని వారు కప్పుకుంటారన్నమాట. మరి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దానిని బట్టి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించాడు అంటే దాని వెనుక ఏమున్నదంటే, మరి మొదటి బలి అక్కడ రాయబడలేదు. కానీ మరి చర్మం ఎక్కడి నుండి వస్తుంది? ఏదైనా ఒక జంతువుని చంపితేనే చర్మం వస్తుంది, కానీ లేకపోతే అది రాదు. కనుక దేవుడు ఏం చేసినాడంటే అక్కడ ఒక దానిని చంపి ఏం చేశాడు, వాళ్ళకి వస్త్రాలను సిద్ధపరిచాడనమాట. మరి ఎందుకు దేవుడు ఆ యొక్క వస్త్రాలను వారికి తొడిగించవలసి వచ్చింది అంటే, వారు ఏం పోగొట్టుకున్నారు? వారు ఏం పోగొట్టుకున్నారంటే ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మహిమకరమైనటువంటి వస్త్రాలను వాళ్ళు కోల్పోయారు. దేని వలన కోల్పోయారు అంటే, కేవలము వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట వలన ఏమైపోయింది, వారికి ఉన్నటువంటి మహిమ వస్త్రాలు, లేకపోతే ఆత్మీయమైనటువంటి వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు, నీతి వస్త్రాలు, ఈ వస్త్రాలను వాళ్ళు కోల్పోయారనమాట, పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు ఈ యొక్క మరి శరీర సంబంధమైనటువంటి సహజమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆ వస్త్రాలను తయారు చేసి వారికి ఇవ్వవలసి వచ్చిందనమాట. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ప్రేమ గలవాడు. వారు ఎంత ఆజ్ఞను అతిక్రమించినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మరలా వారి దగ్గరకు వచ్చి వారి అవసరతను తీర్చినాడంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో దానిలో మనము చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి మనము ఇంకా క్రిందకి వెళ్తే వారు చేసినటువంటి పాపము, దోషం అనేటువంటిది అక్కడితో ఆగిపోలేదు. చూడండి, పాపం అనేటువంటిది అది ఒక వ్యక్తితో ఆగిపోదు. ఆదాము అవ్వలు మొదటి స్త్రీ పురుషులుగా వారు ఉన్నారు, భార్యాభర్తలుగా ఉన్నారు. వారికి పుట్టినటువంటి సంతానంలో మరలా ఏం కనబడతా ఉన్నదంటే 4వ అధ్యాయంలో మరి మొదట కయ్యను వారికి జన్మించినాడు. కయ్యను జన్మించినప్పుడు ఆమె ఏమంటుంది చూడండి, మొదటి వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. చూడండి ఏమంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. అయితే వీళ్ళు దేవునిని మర్చిపోలేదు. ఆమెకి ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఆమె ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. కానీ ఆ మనుషుడు ఎలాంటి వాడైపోయాడు? వారు చేసినటువంటి పాపము యొక్క ఆ యొక్క దోషము అనేటువంటిది తన కుమారునిలోనికి అది ప్రవేశించింది. కొన్ని వ్యాధులు ఉంటాయి. ఏంటంటే తల్లిదండ్రులకు ఉంటే పిల్లల్లోకి అది వచ్చేస్తుంది. షుగర్ ఉందనుకోండి, తల్లిదండ్రుల్లో ఉంటుంది, ఎవరో ఒకరికి పిల్లల్లోనికి అది ప్రవేశిస్తుంది, ఏదో ఒక సమయంలోనికి అది ప్రవేశిస్తుంది. కాబట్టి ఇది మనము సహజంగా ఎలాగో చూస్తూ ఉంటామో అలాగే మనుషులు అంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ఎలాగైతే పిల్లలకు అది చెందుతూ ఉన్నదో, అలాగే ఈ పాపం అనేటువంటిది మనుషులు ఈ లోకంలో సంపాదించుకునేటువంటి పాపము, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని యొక్క నీతి యథార్థమైన మార్గంలో నడవకుండా జీవించినప్పుడు వారు పొందుకునేటువంటి పాపం కూడా ఏమైపోతుంది, వారి పిల్లలలోనికి వెళ్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు వారికి మేలు చేసినప్పటికీ కూడా, అంటే వారిని ప్రేమించాడు, క్షమించాడని అక్కడ అర్థం కాదు. వారు వస్త్రాలు మాత్రమే వారికి ఇచ్చినాడు, కానీ వారిలో ఉన్న పాపము మాత్రం వారిలోనే
అందుకే దేవుడు ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో అంటే దేవుని యొక్క ప్రేమంట అది 1000 తరముల వరకు ఉంటుంది, కానీ ఆ తల్లిదండ్రుల యొక్క పాపము 3-4 తరముల వరకు వారి పిల్లల మీద ఉండును అని చెప్పింది. చూసారా? ఏంటంటే పాపం అనేటువంటిది ఏమవుతుందంటే అది ఒక వ్యక్తితో అది వెళ్ళిపోవడంలా. ఈనాడు మనుషులు ఏంటంటే భయం లేదు, జ్ఞానం లేదు. దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది ఉంటే మనం ఏం చేస్తాం? మనము ఎంతో, అందుకే యేసు ప్రభువు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకన్నాడు? మీ నిమిత్తము, మీ పిల్లలకు నిమిత్తమే ఏడవండి అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏడవాలి. మనము మారు మనసు పొందినప్పుడు, మనలో ఉన్న పాపము కొట్టివేయబడినప్పుడు ఏమవుతుందంటే ఆ పాపము మన బిడ్డల ఒడిలోనికి వెళ్లకుండా, వారి యొక్క నెత్తి మీదకి వెళ్లకుండా ఆ పాప భారం అనేటువంటి దేవుడు తొలగిస్తాడు. ఈనాడు ఏం చేస్తూ ఉన్నారు మనుషులంటే, మరి పిల్లలంటే ఇష్టమే అందరికీ. పిల్లలంటే ఎంతో ప్రేమ చూపెడతా ఉన్నారు. వారికి పండగలంటే మంచి వస్త్రాలు కుట్టిస్తున్నారు, లేకపోతే బర్త్డేలంటే రకరకాల ఫంక్షన్స్ అవి చేస్తూ ఉన్నారు. కానీ వారికి ఒక దినమందు వారి నెత్తి మీద పాపాన్ని పెడుతున్నాము. ఆ పాప భారాన్ని తొలగించాలి అనేటువంటి ఆ జ్ఞానము మనుషులకు ఉండడంలా. అనారోగ్యం వస్తే వెంటనే ఏదో ఒక ఎంత డబ్బులైనా దానికోసం ఖర్చు పెడతా ఉన్నాం ఆరోగ్యం కోసం. కానీ పాపము ఆ పిల్లల మీద ఉంటుంది, నా బిడ్డల మీద ఈ పాపం ఉంటుంది. నేను చేసిన పాపము, దేవునికి అవిధేయముగా, దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి ఆ యొక్క పాపము నా బిడ్డల మీద కూడా ఉంటుంది అనేటువంటి విషయంలో మనుషులు భయం లేని వారిగా ఉంటున్నారు, దూరదృష్టి లేని వారిగా ఉంటున్నారు. అనారోగ్యం అయితే వెంటనే వెళ్ళిపోవాలా, అర్ధరాత్రి అయినా కానీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. కానీ ఇదిగో పాపం వలన వచ్చు జీతము మరణం అని దేవుడు చెప్తే, దాని విషయంలో మాత్రము చీమ కుట్టినట్టుగా కూడా చూడండి. ఏంటంటే అపవాది ముసుగు అంటారు దీన్నే. అపవాది మనుషులకు వేస్తున్న ముసుగు. వారి మనోనేత్రములకు ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. దేవుడే నరావతారిగా పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మీరు మార్పు చెందండి, మారు మనసు పొందండి అని ఎన్ని సంవత్సరాలు మనుషులకు బోధించినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలను వారు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్య పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని యొక్క పర్యవసానము వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం అన్నట్లుగా ఒక సమయం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ యొక్క బాధ, ఆ శిక్షను వారు భరించవలసిన పరిస్థితి. అప్పుడంట ఎంత కేకలు వేసినా కానీ మనకి ఉపయోగము లేదు, ఎంత కేకలు వేసినా ఉపయోగం లేదు. ఎన్నిసార్లు దేవుడా 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 అని నెత్తి నోరు కొట్టుకున్నప్పటికీ కూడా అవకాశం లేదు. మనకు ఒకటే గుర్తు రావాలి, ఏంటంటే ఏశావు ధనవంతుడు, నరకంలో ఉన్న ధనవంతుడు ఏశావు, ఇద్దరు కూడా అన్నదమ్ములు అనమాట. వాళ్ళు ఎప్పుడు బలి వెలిగింది వాళ్ళకంటే, నష్టం వచ్చేసిన తర్వాత, వారి మీదకి ఆ యొక్క ఉగ్రత వచ్చేసిన తర్వాత వారికి బలి వెలిగింది. అప్పుడు ఏడుస్తున్నారు వాళ్ళు. అందుకే ఏశావు గురించి ఏం రాశాడు పౌలు, ఏం రాశాడు హెబ్రీ పత్రికలో అంటే, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఒకవేళ ఉండునేమో అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చేదైన వేరు ఒకవేళ మీలో ఉండి మిమ్మల్ని కలవరపరచునేమోనని మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. ఏశావు మారు మనసు పొందాలని అతడు ప్రయత్నించినాడు కానీ, కన్నీరు కార్చాడు కానీ అది అతనికి దొరకలేదు. మనం ఏడవలసినటువంటి సమయము ఇదే, ఈరోజే, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ ఆదాము అవ్వలు పాపం చేశారు, కానీ ఆ పాపము ఎవరిలోనికి వెళ్ళిపోయిందంటే ఇక్కడ కయీను అంటే తన బిడ్డలలోనికి వెళ్ళిపోయింది. వాడు ఏం చేశాడు అంటే, ఒకరోజు కయీను హేబేలు ఇద్దరు కూడా, మరి చిన్నవాడి పేరు హేబేలు, ఇద్దరు కూడా, హేబేలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, కయీను పొలమును సేద్యము చేసేవాడిగా ఉన్నాడు. కయీను హేబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ అర్పించాలని మరి వారు ఏం తెచ్చారంట. హేబేలు 4 హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో
కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టు. చాలు. ఇక్కడ చూసినట్లయితే హేబేలు దేవునికి అర్పించిన వాటిలో ఏమిచ్చినాడంటే శ్రేష్టమైన వాటి. ఏం చేశాడంటే అక్కడ 2 పదాలు ఉపయోగించాడు. అక్కడ ఏంటంటే యెహోవా హేబేలును అతని అర్పణను. చూసారా, ఇక్కడ మనిషిని అంగీకరించాడు, అతని అర్పణను కూడా అంగీకరించాడు. అర్థమైందండి? మనము మొదట దేవునికి అంగీకారముగా ఉండాలి. మనము అర్పించేటువంటివి తరువాత సంగతి. మొదట మనము దేవునికి అంగీకారముగా ఉన్నప్పుడు మనము అర్పించేవి కూడా ఎలా ఉంటాయంటే దేవునికి అంగీకారముగా ఉంటాయి. మనము దేవునికి అంగీకారముగా లేనప్పుడు, అంటే మనము దేవుని దృష్టికి సరైనటువంటి ఆ యొక్క మార్గంలో లేకపోతే, దేవుడు ఉండవలసిన స్థితిలో మనం ఉండకపోతే, దేవుడు ఉండమన్నట్లుగా ఉండకపోతే, నడవమన్నట్లుగా నడవకపోతే, ప్రవర్తించమన్నట్లుగా ప్రవర్తించకపోతే ఎలాగుంటుందంటే మనం అంగీకరించబడం. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలిని అర్పణను అర్పించవద్దు అంటున్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనము అర్పణను అర్పించకూడదు అంటున్నాడు. అంటే బుద్ధిహీనుడు దేవుడికి అంగీకరించబడతాడా? అంగీకరించబడడు. తన అర్పణ కూడా అంగీకరించబడదు. కాబట్టి ఇక్కడ మనము తల్లిదండ్రులుగా మనము ఎంతో ఎంతో జ్ఞానము కలిగి ఉండాలి. ఏదో ఒకటిలే అని ఏదో టైంపాస్ బఠానీలాగా భక్తిని మార్చకూడదు. మనము దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి జీవించినప్పుడు మన దోషాలు పరిహరించబడతాయి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 32వ దావీదు కీర్తనలో ఏమంటున్నాడు ఒకసారి చదవండి. అది 32వ దావీదు కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చాలా చూసారా, ఏంటంటే మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అర్పణ అనేటువంటిది అది హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించింది. యేసు ప్రభు ఎందుకు అంగీకరించబడ్డాడు? యేసు ప్రభువు కూడా అంగీకరించబడ్డాడట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుందన్నమాట. 5వ అధ్యాయంలో నేను అనుకుంటాను, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంగీకరించబడెను అనే పదము 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదివినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చూసారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అంగీకరించబడ్డాడు అంటే యేసు ప్రభు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు కనుక అంగీకరించబడ్డాడు అనుకుంటారు కొంతమంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు. దేవునికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆయన నీతి న్యాయములు గల యెహోవా. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఒక వ్యక్తి విషయంలో ఒక విధముగా, ఇంకొక వ్యక్తి విషయంలో ఇంకొక విధముగా ఎలాంటి పక్షపాతం అనేటువంటిది చూపే దేవుడు కాదు. పక్షపాతము లేదు. వాని క్రియల వలన వానికి ప్రతిఫలము కలుగుతుంది అన్నాడు రోమపత్రికలో. కాబట్టి దేవునికి పక్షపాతం అనేటువంటిది లేదు. కాబట్టి మనలో కూడా అది ఉండకూడదు. ఆయన ఎందుకు అంగీకరించబడ్డాడు అంటే ఇక్కడ కారణాలు కొన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా ఒక మనిషి పరలోకం చేరాలంటే ఏమి కలిగి ఉండాలి? అవన్నీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాస్తున్నాడు. కొరింథీ పత్రికలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏమనంటే అక్కడ అపవిత్రులైనను, జారులైనను, అబద్ధికులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, లోబులైనను ఇలాంటి వారు ఎవరూ కూడా దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు. వారు అన్యులైనా, లేకపోతే క్రైస్తవులైనా, ఇంకొకరైనా ఎవరైనప్పటికీ కూడా అందరికీ దేవుడు చెప్పినటువంటి వాక్యము ఒక్కటే. వారు అబద్ధికులు, దొంగలు, మరి అన్యాయస్తులు,
ఆ విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఇలాంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. దేవుడు చెప్పిన మాట అది ఖచ్చితముగా నెరవేరుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంగీకరించబడ్డాడు అంటే ఆయన దేవుని కుమారుడని కాదు, లేకపోతే దేవుడని కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కానీ శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. ఏది ఈనాడు సంఘంలో భయభక్తులు ఉన్నాయా? దేవుడు ఉన్నాడనే భయం అనేటువంటిది మనలో ఉంటే మన జీవితం అది ఇలా ఉండదు, ఇప్పుడున్నట్లుగా ఉండదు. దేవుని భయం అనేటువంటిది ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క లైఫ్ అంతా కూడా వేరే రకం. వారి మాటలు, వారి ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి ఊహలు, వారి ఉద్దేశాలు, వారి చూపులు, వారి ప్రవర్తన ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును పోలి ఉంటుంది. కాబట్టి మనము సంపాదించుకోవాల్సింది ఏంటంటే దేవునిని నమ్ముకుని మనం ఏదో శరీర సంబంధమైనటువంటి ధనమును, ఉద్యోగాన్ని, వ్యాపారం, లాభాలు, అది ఇది అని ఏదేదో సంపాదించుకోవాలని ప్రభువు దగ్గరికి మనం రాకూడదు. మనం సంపాదించుకోవలసినది ఏమిటంటే క్రీస్తును మనము సంపాదించుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి, ఆత్మీయతను సంపాదించుకోవాలి, భక్తి జీవితాన్ని సంపాదించుకోవాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, నిత్య జీవాన్ని చేరడానికి, దేవుని యొక్క కృప పొందుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంగీకరించబడడానికి కారణం ఏంటంటే ఆయన కన్నీళ్లు కార్చినారు. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు, కానీ మన పాపాన్ని ఆయన అంటించుకున్నాడు. అర్థమైందండి? కొంతమంది పిల్లలు కారిపోతూ ఉంటుంది, ముక్కులోంచి లాగుతూ ఉంటాడు వాడు. వెంటనే ఏం చేస్తాడు, తల్లి చూసి వెంటనే తన చీర చెంగుతో వెంటనే చేస్తాడు. ఎవరికి జలుబు? ఎవరికమ్మ జలుబు? ఎవరికంటింది? పిల్లోడికి జలుబు, కానీ ఎవరికంటింది? ఎవరు అంటించుకున్నారు? అదనమాట యేసు ప్రభు చేసింది కూడా అదే. తల్లికి జలుబు లేదు, కానీ తల్లికి ఎందుకు అంటింది జలుబు అంటే తన కుమారుని శుభ్రం చేయడం కొరకు తల్లి ఏం చేసింది, ఆ జలుబును తను అంటించుకున్నది. కొన్నిసార్లు గ్లాడీకి జలుబు చేస్తే ఊపిరాడేది కాదు. గ్లాడ్స్ అన్న కూడా ఊపిరాడే వాళ్ళకి చేదనం రాదు, ముక్కు పట్టేసి మధ్య మధ్యలో నిద్రపోయిన అని ఊపిరాడక ఒకేసారి ఉలిక్కుపడి లేచేవాడు, ఏడ్చేవాడు. నేనేం చేసేవాడిని అంటే ఆ ముక్కు దగ్గర నోటితో ఆ ముక్కులో ఉన్న జలుబుని నోటితో లాగే ఉన్నాను, బయటికి లాగేసి బయట పూసేవాడిని. ఆ ముక్కులో ఆ రంధ్రాలు కొంచెం ఫ్రీ అయినప్పుడు వారు ప్రశాంతంగా వండుకునేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు పాపము చేయలేదు, కానీ మన పాపాన్ని తీసివేయడానికి ఆయన మన పాప భారాన్ని ఆయన మీద మోపుకున్నారు. కాబట్టి మనము కూడా మరి ఆయన పాపము ఆయనలో నుండి తొలగించబడడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేసుకున్నారట. ఆ శోధన నుండి తప్పించబడడానికి, ఆ శ్రమను, ఆ భారాన్ని భరించేటువంటి శక్తి కోసము ఏకాంతముగా దేవుని సన్నిధికి వెళ్ళి, ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ఆ తోటలో అతడు రక్తము, ఆ యొక్క చెమట రక్తముగా కారునంతగా ఆయన ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అంటే అలా ఉంటుంది. మారు మనసు పొందడం అంటే అలా ఉంటుంది. మనుషులు ఏంటంటే మారు మనసు అంటే అర్థం తెలియదు, మారు మనసు అంటే ఏమిటో తెలియదు, దానిని ఎక్స్పీరియన్స్ చేయకుండానే మారు మనసు గురించి బోధిస్తుంటారు కొంతమంది. మారు మనసు అంటే ఏదో విగ్రహారాధన మానేయడం అనుకుంటారు. విగ్రహారాధన మానడం కాదు. మారు మనసు అంటే అది ఒక ప్రసవ వేదన. మన పాపములు ఏమైపోవాలా, మన హృదయంలో నుండి బయటికి. ప్రసవ వేదన, తల్లి ప్రసవ వేదన ఏంటి? కడుపులో ఉన్న బిడ్డ బయటకు లోకంలోనికి వస్తాడు.
అది తల్లి పడేటువంటి ప్రసవ వేదన. కానీ ఒక వ్యక్తి ఆత్మీయమైనటువంటి ప్రసవ వేదన అనేటువంటిది ఏంటంటే మరి ఈ ప్రసవ వేదనలో 3 రకాలుగా ఉంటాయి. ఒకటేంటి, మారు మనసుకు సంబంధించింది. పాపాలన్నిటినీ కూడా నీవు నీ హృదయంలో నుండి బయటికి నెట్టివేయడం, అది ఒక ప్రసవ వేదన. మారు మనస్సు, దానికే పేరు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. ఇలాంటి మారు మనసు పరిశుద్ధ గ్రంథంలో దావీదు పొందినాడు, యాకోబు పొందినాడు. తన యొక్క మోసకరమైన మనస్సు నిమిత్తమై యాకోబు దేవుని పాదాలు పట్టుకుని ప్రసవేదన పొంది నీ పేరేమిటి అన్నాడు దేవుడు. అంటే అప్పుడు యాకోబు అన్నాడు, కాదు, ఇక నుండి నీ పేరు యాకోబు అని పిలవబడదు, నీ పేరు ఇశ్రాయేలు. అలాగే దావీదు తను చేసిన పాపాన్ని బట్టి పరుపు తేలునంతగా ప్రసవేదన పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములను, అందుకే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి రాయబడిన యేసు ప్రభుకి కనికరము ఎలా వచ్చిందంటే ఆయన పాపము నిమిత్తమై, మరి ఆయన మీద ఉన్న భారమును నిమిత్తమే ఆయన కన్నీరు కార్చినాడు. అలాగే పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏం చేసింది, యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడిపింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, నీవు విస్తారముగా కన్నీరు కార్చినావు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, మారు మనసు అనగా ఏంటంటే అది ఒక ప్రసవ వేదన. ఇంకొక ప్రసవ వేదన అంటే అది ఆత్మీయమైన ప్రసవ వేదన. అంటే ఒక ఆత్మ కొరకు మనము కన్నీరు కార్చడం, ఒక ఆత్మ రక్షణ కొరకు మనము ప్రార్థించడం, ఒక ఆత్మ రక్షణ కొరకు ఉపవాసం ఉండడం, ఒక ఆత్మ రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. నాకు తెలుసు ప్రియమైన దేవుని ఎంతమంది కోసం ఎందరో వాళ్ళు ఈడెవడరా ఇప్పుడు వచ్చాడు అన్నట్లుగా చూసేవాళ్ళు. అయినా కానీ మనం వాళ్ళ దగ్గర డబ్బుల కోసమో లేకపోతే చందా ఇస్తారనో కానుకిస్తారనో అలాగూ ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కేవలము అమ్మా మారు మనస్సు పొందండి. మారు మనస్సు లేని భక్తి ఎంతకాలము చేసినా అది వ్యర్థము. నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. పై భక్తి ఎంతకాలం చేసినా వ్యర్థమే. యేసుక్రీస్తు రక్తములో మనము సంపూర్ణంగా కడగబడాలి. యేసు రక్తంలో కడగబడాలంటే మనము మన పాపములను ఒప్పుకోవాలి. అదే మారు మనస్సు. ఆనాడు యోహాను దగ్గరికి ఎలా వచ్చారు ప్రజలు అంటే తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తిస్మము పొందిరి. పాపాలు ఒప్పుకోవడం అంటే ఈ రోజున ఏదో పెదాలతో మనం పాపాలు ఒప్పుకోవడం అనేటువంటిది, పెదవులతో చేసినటువంటిది ఏది కూడా దేవుడు అంగీకరించడు. అర్థమైందా? పెదవులతో పాడే పాట కానీ, పెదవులతో చేసే ప్రార్థన కానీ, పెదవులతో చేసేటువంటి నిబంధనలు కానీ, పెదవులతో చేసినటువంటి మొక్కుబడులు కానీ, పెదవులతో చేసినటువంటి ఆ యొక్క ఒప్పుకోలు, పాపపు ఒప్పుకోలు కానీ అది దేవుడు అంగీకరించడు. ఎలా ఉండాలి అంటే తప్పిపోయిన కుమారుడు తన పాపాలను ఎలాగ ఒప్పుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకును పరలోకమందు ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకముగా నేను పాపం చేశాను. ఎందుకంటే తండ్రి ఎందుకు అంగీకరించాడంటే ఒకటే గుర్తు, అతని హృదయపూర్వకముగా కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు, తప్పు విషయమై పశ్చాత్తాపడ్డాడు. లోతైనటువంటి ఆ యొక్క పాపపు ఒప్పుకోలు తన హృదయంలో తండ్రి చూశాడు కనుకనే కుమారుణ్ణి యాక్సెప్ట్ చేశాడు. కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, స్నానం చేయించినాడు, మంచి వస్త్రాలు ధరింపచేశాడు, ఒక గొప్ప విందును చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపముల విషయమై అలాగూ మనము పశ్చాత్తాపడాలి. కొంతమంది ఏదో తూతు మంత్రంగా ఈ రోజుల్లో మారు మనసు అనేది కూడా అలాగే అయిపోయింది. అలా కాదు, మనము మారు మనస్సు ఎలాగ పొందాలి అంటే సంపూర్ణమైనటువంటి ఆ యొక్క క్లీనప్ అనేటువంటిది రావాలి. కొంతమంది అంట్లు దొంగితే ఎక్కడిదక్కడే ఉంటుంది, పాలగిన్నె దొంగతారు లోపల ఎక్కడిదక్కడే ఉంటుంది. నేను కూడా దొంగతా అంట్లు, మరి ఎంత నలుపు అనేది కొంచెం కూడా కనబడకుండా పోవాలి. మాడిపోయిన గిన్నె కూడా ఎలాగైపోవాలా, కొత్త గిన్నెలాగా మారిపోవాలి. అది మారు మనస్సు అంటే.
మన హృదయానికి పట్టినటువంటి ఆ పాపం అనే మకిలి, పాపం అనే అపవిత్రత, దాని విషయమే మనము కన్నీరు కార్చకపోతే మన కన్నీరే మన పాపాలను కడుగుతుంది, కానీ ఇంకా వేరేదేది కూడా. ఆ కన్నీరే రక్తముగా దేవుడు మారుస్తాడు. నీవు పాపం నిమిత్తమై కార్చే కన్నీరే రక్తముగా మారుస్తాడు దేవుడు. దానితో నీ హృదయాన్ని, మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మరి దేవుడు ఎలా అంగీకరిస్తాడు మనల్ని, ఎలాగో అంగీకరిస్తాడు, మనమేదో పాటలు పాడుతున్నామనా, లేకపోతే భక్తి చేస్తున్నామనా, దేవుని నమ్ముకున్నామనే కానే కాదు. మనల్ని దేవుడు అంగీకరించాలంటే మన హృదయము దేవుని దృష్టికి ఎలాగుండాలా, కడుగుబడాలి. ఆదాము అవ్వలు చర్మపు చొక్కాలు వేసుకున్నారు. ఇక్కడ హేబేలు ఆ పాపము వారికి వస్త్రాలు ఇచ్చాడు కదా, ఇక పాపం పోయిందా? పోలా. అలాగే దేవుని నమ్ముకున్నాం కదా, అంటే చాలామంది దేవుని నమ్ముకున్నాం కదా, ఇక మనకు రక్షణ వచ్చేసింది, మనం చచ్చిపోతే ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం వెళ్ళిపోతాం, దేవుడి రాకడ వస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు. అది జరగని పని. మనము మార్పు చెందాలి. మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. మారు మనసు అంటే ఏంటో యేసు ప్రభువే చెప్పాడు. నినివే పట్టణస్థులు వారి పాపముల విషయమే పశ్చాత్తాపడి గోనె పట్ట ధరించి ఎలాగైతే మారు మనసు పొందారో అలాగూ మీరు మారు మనసు పొందండి, లేని ఎడల మీరు పరలోక రాజ్యం చేరలేరని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పాపం అనేది ఎంత ప్రమాదకరమైందో మరి ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఏమిటి? ఆదాము అవ్వలు చేసిన పాపము తన కుమారునిలోనికి వచ్చేసింది. అది ఏం చేసిందంటే తన తమ్ముణ్ణి బలి తీసుకున్నది, తన తమ్ముని రక్తాన్ని చూసిందనమాట. కోపం వచ్చి నీవు ముఖము చిన్నబుచ్చుకున్న, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము కొంచెం. సత్క్రియ అనగా ఏంటంటే మారు మనసు. అర్థమైందా? సత్క్రియ అంటే ఏంటంటే మారు మనసు, అంటే దేవుని చిత్తము చేయుట. సత్క్రియ అంటే ఒకటే అర్థం, దేవుని చిత్తమును చేయుట. అర్థమైంది? దేవుని చిత్తం ఏంటి? తెస్సలోనిక పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయంలో ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము అని ఉంటుంది. వారు తమ ఘటములను పరిశుద్ధంగా కాపాడుకొనుటయే దేవుని చిత్తము. మనము పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డాము, కానీ అపవిత్రులుగా ఉండుటకు మనము పిలువబడలేదు అని చెప్పి రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్క్రియ అనగా మరి పరిశుద్ధత ఎలా వస్తుంది? అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చదువు. దేవుని చిత్తం అని ఉంటుంది చూడు. పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తము. తమ ఘటములను పరిశుద్ధంగా కాపాడుకున్నటే దేవుని చిత్తం. అది మధ్యలో ఉంటుంది దానికి. సరే, మరి అలాగూ ఏంటంటే మన హృదయం పరిశుద్ధపరచబడాలంటే ఒక్కటే మార్గం. అది ఏంటంటే మన పాపములను మన ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో ఒప్పుకోవాలి. అది ఎరిగి ఉండుటయే దేవుని చేత. ఏది ఎక్కడ జరుగుతున్నారు ఈ దినాల్లో? ఎవరు తెలుసుకుంటున్నారు? హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, ఇదే సరిపోతుంది మనకి. 100 సార్లు 1000 సార్లు హల్లెలూయా స్తోత్రం. మనం పరిశుద్ధంగా మన హృదయాన్ని కాపాడుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనము దేవుని స్తుతించడం, మహిమపరచడం మంచిదే, కానీ ఏమంటున్నాడు? మీరు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు, మీ హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే అర్థం ఏంటి? మీ హృదయము మాకు పరిశుద్ధంగా కనపడడం లేదు. దూరంగా ఉండడం అంటే నీ హృదయం నాకు పరిశుద్ధంగా కనపడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము ఎందుకు అంటే మన పాపములను పవిత్రపరచును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి ఇక్కడ వస్త్రాలు కోల్పోయారు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు చూడనవసరం లేదు. 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు.
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి వ్రాయబడి ఉంది. అయితే దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందాలంటే ఏంటో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు చదవమా. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము దొరుకుతుందనమాట. కాబట్టి అక్షయతను మహిమను ఘనతను అంట మనము వెదికే వారిగా ఉన్నప్పుడు ఏం దొరుకుతుంది? మనకి నిత్య జీవం దొరుకుతుంది. నిత్య జీవం అంటే మనం కోల్పోయినటువంటి మహిమ దేవుడు మరలా మనకి దానిని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనమందరమును కూడా మరి గ్రహించవలసినటువంటి విషయము అదనమాట. ఇంకా నిర్గమాకాండం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 29వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 21వ వచనం. అంటే దేవుడు మనకి ఎలాంటి వస్త్రాలను ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడో అక్కడ వ్రాయబడి ఉంది. 29:21 కదా. చాలు. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షించవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. చూసారా, రక్తము ఏం చేస్తూ ఉన్నదంటే మనుషుల రక్తము మనిషిని ఆ పాపము తీసివేయలేదు. ఏదో ప్రాణంతో బ్రతకడానికి రక్తదానం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఎవరికైనా రక్తము తక్కువైనప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు వేరే వ్యక్తి యొక్క రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు.